మా జర్నీ వ్లాగ్ పార్ట్ 2 అయితే ఇది. లంచ్ తినేసి మళ్ళీ మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము. ఈవినింగ్ అవ్వగానే ఒక పాయింట్ దగ్గర అయితే ఆగాము. ఎందుకోసం అంటే టైగర్ బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేద్దాం అనేసి. డిన్నర్ టైం అవ్వగానే ఇంకా టైగర్ బాబు కోసం అయితే మేము పెట్రోల్ బంక్ లో ఆగాల్సి వచ్చింది. ఇంకా వాడికి తినిపించేసి మళ్ళీ మేము తిందాం అనేసి అయితే ఒక ప్లేస్ కి వెళ్ళాము. ఇక్కడే మాకు ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్ ఏంటి అనేది నేను ఫుల్ వీడియోలో పెట్టాను. ఇప్పటి వరకు మీరు ఎవరైనా చూడనట్టయితే కింద ట్యాగ్ చేస్తాను, ఆ వీడియో చూడండి. జర్నీలో నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. అసలు ఫస్ట్ డే కి ఎన్నో డేస్ ట్రావెల్ చేసినట్టుగా అనిపించింది నాకు. చలి చాలా ఎక్కువగా ఉంది. అందుకోసం అయితే ఇక్కడ మేము హోటల్లో చలి కాపుకుంటున్నాము. టూరిస్టులను చూసి ఇంతలా మోసం చేస్తారనేసి అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాంగ్ వీడియో చూసిన వాళ్ళకి మాకు జరిగిన స్కామ్ ఏంటో తెలుస్తుంది. ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి లాంగ్ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే మోసం చేస్తే చేశారు, ఫుడ్ ఏమైనా బాగుందా అంటే అది లేదు. వాళ్ళకి చెప్తే రిసీవ్ చేసుకున్న సిచ్యువేషన్ లో కూడా లేరు వాళ్ళు. మా డెస్టినేషన్ కి అయితే ఇంకా 162 కిలోమీటర్స్ ఉంది. మేమైతే అందరం కార్ లో పడుకున్నాము. నెక్స్ట్ ఏం జరిగిందో డే 2 వ్లాగ్ లో పెడతాను. బై గైస్.